నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. జూబ్లీ హిల్స్ సిట్టింగ్ సీటు బీఆర్ఎస్ కాపాడుకోగలుగుతోందా? అధికార కాంగ్రెస్ జూబ్లీ హిల్స్ గెలిచి హైదరాబాద్లో పట్టు సాధిస్తుందా? సిటీ పార్టీగా ముద్రపడ్డ బీజేపీ జూబ్లీ హిల్స్ గెలిచి కమల వికాసానికి బాటలు వేస్తుందా? జూబ్లీ హిల్స్ ఎన్నికలు ఏ ఒక్క స్థానానికో జరుగుతున్న ఉప ఎన్నికలా లేదు అని పొలిటికల్ ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. జూబ్లీ హిల్స్ పోరు గెలుపోటములు మున్ముందు వచ్చే జీహెచ్ఎంసీ ఎన్నికలకు రిహార్సల్స్గా నిలవనున్నాయనే టాక్ వస్తోంది. కోర్టు తీర్పుతో ఆగిపోయిన స్థానిక ఎన్నికలు ఈ మధ్యకాలంలో జరిగితే జూబ్లీహిల్స్ తీర్పు ప్రభావం కూడా ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జూబ్లీహిల్స్ ఎన్నిక స్థానిక అంశాలపై మాత్రమే కాకుండా ప్రభుత్వంపై వివిధ వర్గాల అసంతృప్త రాజకీయాలను కూడా ప్రతిబింబిస్తుందనే టాక్ వస్తోంది. RRR బాధితులు ఎక్కువ సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేయడం ప్రభుత్వంపై వ్యతిరేకతకు నిదర్శనం అనేది సుస్పష్టం. ఫార్మాసిటీ రైతులు సైతం జూబ్లీహిల్స్ బైపోల్ వేదికగా తమ వాయిస్ వినిపించే ప్రయత్నంలో భాగంగా నామినేషన్లు వేశారు. దళిత సామాజిక వర్గాల వర్గీకరణలో అన్యాయం అయిపోయామని మాల సంఘం నేతలు నామినేషన్లు వేశారు. స్థానిక ఓటర్లు ఇతర ప్రాంతాల సమస్యలపై పట్టించుకున్నా లేకున్నా రాష్ట్రంలోని విభిన్న వర్గాలు ప్రభుత్వంపై రగిలిపోతున్న విషయం గుర్తు చేసినట్టు అవుతుందని నామినేషన్లు వేసినట్టు సామాజిక కార్యకర్తలు అంటున్నారు. ఎక్కువ సంఖ్యలో నామినేషన్లు దాఖలు కావడంతో పోలింగ్ నిర్వహణ ఎన్నికల అధికారులకు కత్తి మీద సాములా తయారు కానుంది. ఓటర్లు సైతం తమకు నచ్చిన అభ్యర్థి గుర్తు ఎక్కడ ఉందో కనుక్కోవడం కూడా కష్టంగా ఉంటుంది. పార్టీల అభ్యర్థులకు, నిలిచి గెలవాలనుకునే ఇండిపెండెంట్ అభ్యర్థులకు సైతం తన గుర్తును గుర్తుంచుకోవాలని ఓటర్లకు చెప్పడం అంటే తల ప్రాణం తోకకొచ్చినట్టే అవుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.